మేము భగవద్గీత శ్లోకాలు ఈ హరే కృష్ణ మంత్రంలాగా అని చేసేవాడు. చూపిస్తావుగా కితనే సమయం होगा बैठो. ఈ హరే కృష్ణ మంత్రం అంటే మీకు ఏం లాభం కలుగుతుందో, భగవద్గీత శ్లోకాలు అర్థం కాకపోయినా కూడా మీరు చదువుతూ ఉంటే ఇది భగవన్నామం, అది భగవంతుడి నోటి నుంచి వచ్చినటువంటి ధ్వనులు, దివ్య ధ్వనులు. అటు మీరు చదువుకున్న వాళ్ళైతే చదువుతూ ఉంటే మెల్లిగా మీకు భగవద్గీత కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆసక్తికరం ఎందుకంటే మీరు ఎన్ని పుస్తకాలు చదువుంటారో మీ జీవితంలో, అయినా కూడా లక్షల ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదు. ఒక్క భగవద్గీత ఈ అబ్బాయి సిఏ చదువుతున్నాడంట, ఇన్ని పుస్తకాలు. ఆయన ఎంబీఏ చదువుతున్నాడంట, ఇన్ని పుస్తకాలు. ఆయన ఎంబీబీఎస్ ఇన్ని పుస్తకాలు. ఆయన కూడా అయోమయం. ఎన్నో ప్రశ్నలకి, చాలా అసలు ప్రశ్నలకు మన దగ్గర జవాబులే లేవు. కానీ మీరు భగవద్గీత ఒక్క పుస్తకం జాగ్రత్తగా చదివితే భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్, అంటే భగవద్గీత ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే మీకు అది కూడా చెప్పేస్తున్నాం. భగవద్గీతలో ఉన్నది కృష్ణుడు దేవుడు, ఆయన భక్తి యోగాన్ని చేయండి. తిన్నగా రకరకాల విషయాలు ఉన్నాయి, కానీ భగవంతుడే చెబుతున్నాడు, నువ్వు భక్తి శ్రద్ధగా నువ్వు నా నామాన్ని శ్రద్ధగా నన్ను పూజించుకోవడం ద్వారా, శ్రద్ధగా మనకుండేది ఆయనకి నైవేద్యం పెట్టుకుని దాన్ని తింటూ ఉంటే, భగవద్గీత చదవడం, భగవన్నామాలు జపం చేయడం, మనం తినేది సగం ముందు దేవుడికి నైవేద్యం పెట్టి తినడం ఏం కష్టం లేదు. తిండి ఎట్లాగో తినాలా, అది దేవుడి దగ్గర పెడితేనండి. మనం నాలుగు గమ్మున ఉండదు. మీరు హరే కృష్ణ హరే కృష్ణ. అదే చదువుకున్న వాళ్ళు అయితే మనం ఎప్పుడైనా గమనిస్తూ ఉంటా, మనం టౌన్లో పోతాం, గాంధీ వైన్ షాప్, కృష్ణ క్లాత్ షాప్. ఎందుకు చదువుకున్నాం కాబట్టి చూడంగానే టక్కని చదువుతూ ఉంటాం, అలవాటైపోతుంది కదా. ఈ మంత్రాలు పెట్టారు, మీరు రాగానే హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీకృష్ణ పెట్టింది. అందుకే చదువు వచ్చిన వాళ్ళు చూడంగానే పెద్ద అక్షరాలతో కనబడుతుంటే ఆ బోర్డు కూడా పెట్టాడు. సూళ్ళూరుపేట 28 జూన్, అక్కడ చూడంగానే గూడూరు 5 జూలై. చదువుకుంటే మనకు అలవాటు అయిపోతుంది, ఏది చూసిన వెంటనే చదువుతాం. అదే తమిళంలో ఉందనుకోండి, అదే బెంగాలీలో ఉంటే పిచ్చి గీతంలాగా ఉంటాయి, మనకు అలవాట్లేదు కదా. అంటే తెలుగు వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, మీకు ఏ భాష వస్తే ఆ భాషలో ఇస్కాన్ ద్వారా, ఎందుకంటే ఎమర్జెన్సీ లాగా మీరు భాష నేర్చుకుని ఏం చదువుతారు, మీ భాషలోనే, తమిళంలోనే భగవద్గీత, ఒరిస్సాలో భగవద్గీత ఉందా లేదా, ఒరిస్సాలో భగవద్గీత, తర్వాత హిందీలో భగవద్గీత. సో ప్రభుపాద ఆయన అంటే ఎంతో ఈ ప్రపంచం మీద కరుణ కలిగి జాలిపడి అన్ని భాషలు ఆయన అంత కష్టపడి అనువాదాలు చేసి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని తన అన్ని భాషల్లో ఉండే శిష్యులు వాళ్ళందరి చేత అనువాదాలు చేయించి, తర్వాత దానికి కావాల్సిన డబ్బులన్నీ ఆయన ఏర్పాటు చేసి మనందరికీ ఈ పుస్తకాలు అందరిగా. అంటే భగవద్గీత అతి ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చదివినట్టుగా భాగవతం, తర్వాత చైతన్య చరితామృతం. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి చైతన్య చరితామృతంలో భక్తులుగా ఎదిగిన వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉంటాయి. హరే రామ హరే కృష్ణ అనే వాళ్ళందరూ కూడా భక్తులే, కానీ ఒకడేవాడు హరే కృష్ణ హరే రామ అని మాంసం తింటున్నాడు, అంత మంచి భక్తుడేం కాదు. లేదా హరే రామ హరే కృష్ణ అని చెప్పి అబద్ధాలు చెబుతున్నాడు,
ఏదో హరే రామ హరే కృష్ణ అని చెప్పి ఆయన ఇతరులను ఇబ్బంది పెడుతున్నాడు. భక్తులు మామూలుగా అందరినీ కలుపుకుని పోతూ ఉంటారు. అంటే భక్తులు ఎదుగుతుంటే మన మనస్సులో ఎంతో వికాసం కలుగుతుంది, మనోవికాసం. కాబట్టి భక్తుల్ని ఎలా గుర్తుపట్టాలో, స్వయంగా భగవంతుడు ఆయన పార్షదులు ఎలా వాళ్ళ జీవితాలు మారుతాయి, ఎలాంటి వాళ్ళలో సహనశక్తి, వాళ్ళలో జాలి, వాళ్ళలో సరళత, వాళ్ళలో భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఇవన్నీ మనం భగవన్నామం అంటూ ఉంటే మనలో మనిషికి ఆత్మకు ఉండేటువంటి అన్ని గుణాలు బయటికి రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రభుపాద ఆయన తన మందిరాల్లో ఉదయం పూట భాగవతం ఇక్కడ చూస్తున్నారు. ఉదయం పూట భాగవతం ఒక శ్లోకం చదివి, అంటే అది ఉదయం పూట మీరు అందరు రారు, ఎవరైతే బాగా సీరియస్గా ఉంటారో వాళ్ళు తెల్లారుజామున 4:30కి వచ్చేసి, తెల్లారుజామున 7:30కి వచ్చేసి మందిరానికి 9 గంటలకు పనికి పోయే లోపల. కానీ మీకు సాయంత్రం పూట ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా ఖాళీగా ఉంటారు, చలో మందిరానికి పోయి సంధ్య హారతి, మనం భగవద్గీత క్లాస్. కాబట్టి ఈవినింగ్ ఆయన భగవద్గీత క్లాసులు పెట్టింది, ఎక్కువ మంది ఈవినింగ్ రాగలుగుతారు. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది భగవద్గీత, లోతుగా తెలుసుకోవాల్సింది భాగవతం, మోర్ సీరియస్ డివోటీస్. కాబట్టి ఉదయం పూట మందిలో ఉండే భక్తులందరూ చర్చించుకోవడానికి, సాయంత్రం పూట పబ్లిక్ కూడా వస్తారు. కాబట్టి మనకు ఉండేటువంటి ఇంకా టైం 8 అవుతుంది, ఇంకొక 15 నిమిషాలు మనం. నేను చెప్పదలుచుకున్నది, టైం ఉండదు ఎవరికి భగవద్గీత చదవడానికి. ఇది మేమేం చేసాం, ఉదయాన్నే పనిలో పని రోజు ఒక 15 శ్లోకాలు 20 శ్లోకాలు చదవడం అలవాటు చేసేసుకోవాలి. మనకి నోరు తిరుగుతుంది, ఇంకొద్దిగా చురుగ్గా ఉంటే చిన్న వయసు అయితే కంఠస్థం అయిపోతాయి. ఆ తర్వాత మెల్లిగా చదువుకోవచ్చు అనువాదాలు, తాత్పర్యాలు. సో అందుకే మందిరంలో ప్రతిరోజు ఉదయం 5:30కి మందిరంలో మేము కనీసం ఒక 20 శ్లోకాలు భగవద్గీత. ఇప్పుడు మేము చదువుతున్నటువంటిది 8వ అధ్యాయం. కాబట్టి 15 నిమిషాలు మనం 8వ అధ్యాయం నుంచి ఒక శ్లోకం చెప్పుకుందాం. చెప్పండి. మొదటి శ్లోకం, 8వ అధ్యాయం మొదటి శ్లోకం. కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం, కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతంచ కిం ప్రోక్తం, అధిభూతంచ కిం ప్రోక్తం, అధిదైవం కిముచ్యతే, అధిదైవం కిముచ్యతే. ఆదిలోకి అదికి తేడా ఉంది. ఇక్కడ ఉందా లేదా? ఆకి ఆ, అమ్మ అంటే చిన్న రాస్తాం, ఆయన అంటే దీర్ఘం రాస్తాం. అక్కడ శ్లోకాలు ఎట్లా ఉంటాను, నేను ఒకటి చదువుతుంటే ఆయన ఇంకోటి చదువుతుంది. ఇక్కడ రాసింది కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం. చెప్పండి. కిం కర్మ పురుషోత్తమ, ఆదిభూతం కాదు ఇక్కడ చెప్పింది, అధిభూతం. అధిభూతంచ కిం ప్రోక్త, అధిదైవం కిముచ్యతే. కిమ్ అంటే ఏమిటి, మనం తెలియని వాటిని అదేంటి ఇదేంటి అడుగుతాం కదా. అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఈరోజు మనం ఇక్కడ అర్జునుడు అడిగాడు
మనమంతా ఏం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, అర్జునుడు ఆయన ఏం ప్రశ్నలు అడిగాడు. కానీ జీవితంలో మనుషులు ఎలాంటి ప్రశ్నలు అడగాల? అర్జునుడు అడిగను, ఓ దేవదేవ పురుషోత్తమ, బ్రహ్మం అనగానేమి, ఆధ్యాత్మం అనగానేమి, కామ్యకర్మలంటే ఏమిటి, ఈ భౌతిక సృష్టి ఏమిటి, దేవతలు ఎవరు, ఇవన్నీ నాకు వివరించము. ఇక్కడ అందరు దేవుళ్ళు ఒకటే. తర్వాత హిందువులు నానా రకాల దేవుళ్ళు పూజిస్తారు. ఇవన్నీ మనం భగవద్గీత చదవకుండా ఇష్టం వచ్చినట్టు అనుకుంటూ ఉంటాం. అందరూ ఒకటేనా, లేదా ఒకే దేవుడికి ఎన్ని రూపాలా, లేదా వీళ్ళంతా వేరా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు వినాయకుడి గుడికి పోతూ ఉంటారు, శివాలయానికి పోతూ ఉంటారు, అమ్మవారి గుడికి పోతూ ఉంటారు. మీ తలకాయలో ఎప్పుడైనా ఏంది ఇదంతా, ఏంటి ఇదంతా, ఎవడు అసలు దేవుడు? గొర్రెల్లాగా బస్. ఈరోజు నవరాత్రులు ప్రారంభమైనాయి, రాజరాజేశ్వరి అమ్మవారి గుడి, ఈరోజు శివరాత్రి మూలాపేట. ఎవరికి తలకాయలో, ఎందుకంటే మనకు అసలు దేవుడు అంటే ఆసక్తి లేదు. మనకి దేవుడి దగ్గర నుంచి మన పెళ్ళాం బిడ్డల కోసం, మన కోసం ఏం అడగాల. కాబట్టి అమ్మవారు ఏమిస్తారు, శివుడు ఏమిస్తారు, కృష్ణుడు ఏమిస్తాడు. ఎవడి దేవుడు మనకు అవసరం లేదు అడుక్కోవడానికి. ఏ దేవుడు కానీ అని సాయిబాబా కూడా ఏమన్నా ఇచ్చేటైతే అక్కడ కూడా ఆ తర్వాత ముందుకు కూడా వెళ్ళి అక్కడ కూడా మన ప్రార్థనలు. అసలు ఎవడు దేవుడు, ఎవడైంది? కానీ అర్జునుడికి ఏమి విషయాలు తెలియదని కాదు, మనకి తెలియదు కాబట్టి అర్జునుడు అడుగుతున్నాడు. మనం కూడా ఎప్పుడైనా ఇవన్నీ కూడా ఆలోచించాలా. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడగాల. మా అబ్బాయికి ఉద్యోగం లేదు సార్, ఆశీర్వాదేయండి. మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు సార్, కొద్దిగా ఆశీర్వాదేయండి. మా ఆయనకి కొద్దిగా ప్రమోషన్. వీటి కోసం గురువు దగ్గరికి పోకర్లా. వీటి దగ్గర ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయా లంచాలు ఇస్తే వాడికి డబ్బులు పారేస్తే వాడిని పని చేసి పెడతాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి చెత్త ప్రశ్నలు మనం అడగాల్సిన అవసరం లేదు. మనం జీవితం గడిచిపోతుంది, ఆనందం కోసం అగసాట్లు పడుతున్నా, అసలు ఏందో అంతా ఏం చేసుకున్నా కూడా భయాలు పోవటం లేదు, ఏం చేసుకున్నా కూడా సమస్యలు పోవటం లేదు. కాబట్టి ఏం తెలుసుకోవాలా కదా, ఏం తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలా? ఇక్కడ అర్జునుడు ఇవి తెలుసుకోవాలా. అర్జునుడు అడుగుతున్నాడు, కిం తద్బ్రహ్మ. మనం వింటూ ఉంటాం, ఆత్మ, ఆధ్యాత్మికత. అంటే ఆత్మ నుంచి వచ్చేటువంటిది చైతన్యం. ఈ గుండె కొట్టుకోవడం వల్ల చైతన్యం ఏం రాదు, మన ప్రాణశక్తి వల్ల చైతన్యం ఏం రాదు. ఆత్మ ఉన్నంతకాలం ఊపిరి నడుస్తుంది, మన గుండె కొట్టుకుంటుంది. ఆత్మ పోయిందంటే ఆ ఊపిరి ఆగిపోతుంది, ఆ గుండె కూడా ఆగిపోతుంది. అవునా కదా? మన ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది, గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. అంటే అర్జునుడు చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాడు. డాక్టర్లు ఈ ప్రశ్నలు అడగకుండా వాళ్ళంతా కోట్లు ఎన్ని కోట్లు కట్టి మనం ఈ మందిరం కింద మీద పడి 20 ఏళ్లలో ఈ మందిరం కట్టడానికి మనం 5 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి 50 కోట్లు 100 కోట్లతో సంవత్సరాల్లో 1-2 ఏళ్ళలో బిల్డింగులు కడుతున్నారు వాళ్ళు. అంతే కదా? ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పబ్లిక్ కట్టే ట్యాక్స్ మనీ అంతా కూడా మనం పెద్ద హాస్పిటళ్ళు కట్టి, మనం కోర్టులు కట్టి. ఆయన కూడా అన్నాడు, మీరు భగవద్గీత మీద చేయి పెట్టి మీరు నేను నిజం చెబుతున్నా, నేను అబద్ధం చెప్పటం లేదు. అయ్యో ముందు అదేదో లోపల ఏదో చదివితే ఆ పరిస్థితులు రావు కదా. జనాల పరిస్థితి ఎట్టుంది బట్టి అబద్ధాలు చెప్పడాలు, మోసాలు. అసలు భగవద్గీత చదవకపోతే మనకి ఎలాంటి భయం ఉండదు. స్వార్థం కోసం ఏమన్నా చేస్తాం మనం.
కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ఈ శరీరంతో మనం తిరుగుతున్నాము, తింటున్నాము, పనులు చేస్తున్నాము, ఈ శరీరం ఎలా నడుస్తుంది అంటే ఆయన చెబుతున్నాడు. తర్వాత శ్లోకంలో భగవంతుడు దాన్ని అర్జునుడు ఎన్ని ప్రశ్నలు అడిగాడు ఇక్కడ. అర్జునుడు బ్రహ్మం అనగానేమి, తర్వాత ఆత్మ అనగానేమి అంటే చైతన్యము, ఆత్మ యొక్క లక్షణము. ఆత్మ చైతన్యం ద్వారా మనం వ్యక్తిని వీళ్ళు ఆత్మ ఉందా లేదా, ఇప్పుడు కూర్చునింది జ్యోతిమాత, ఇది ఆత్మ ఉందని చెబుతా, ఆత్మ లేకపోతే కూర్చోగలదా అని పడిపోతాం మనం, అంతే కదా. ఆత్మ ఉంది, అందుకే కండల మీద కంట్రోల్ ఉంది, మనం గాలి తీసుకుంటున్నాం, ఎనర్జీ ఉంది, అంటే అది లేకపోతే అదే ఎవరికైనా సడన్గా మీలో ఎవరికైనా గుండె పొడిచి పడిపోతే పోయాడు. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మేము చూసాము ప్రోగ్రాం జరుగుతుంటే ఒక ఆయనకి ఏదో గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇంకా ఆయన లేచి కూర్చోలేదు, జనాలు ఏం చేసినా కూడా పోయాడు, ఎందుకంటే ఆత్మ పోయింది. కాబట్టి మనం ఆత్మ అనేది ఒకటి, దాని యొక్క లక్షణాలు చైతన్యం. ఈ రకంగా ఆయన ప్రశ్న బ్రహ్మం అనగానేమి ఒకటి, ఆత్మ అనగానేమి, తర్వాత కర్మలు. మనం మామూలుగా అందరు కర్మలు చేస్తూ ఉంటారు. ఈ కర్మల్లో ఒకటి వచ్చి అకర్మని, తర్వాత కర్మని, వికర్మని అన్ని పనులు చేస్తారు. ఉదాహరణకి మీరు వెళ్ళి సాయిబాబాని పూజిస్తున్నారు, వాళ్ళు చూసేవాళ్ళు మీలాంటి అమాయకులు ఏమనుకుంటారు, వాడు కూడా గుడికి పోతున్నాడు, కానీ దాన్ని వికర్మ అంటారు. వికర్మ అంటే చేయకూడనటువంటి పని. ఎక్కడుంది భగవద్గీతలో? ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చిన పూజలు చేసుకుంటారు, నేను కూడా భక్తుడిని అంటారు, దాన్ని వికర్మ. లేదా మీకు మోక్షం కావాలా, మోక్షం కావాలని చెప్పి వినాయకుడు ఓ అని మీరు దూర్వాగడ్డి, ఆ పూలు, జిల్లేడు, మెత్తయ్య అని ఆయన ముంచెత్తేస్తున్నారు. వినాయకుడు ఏం కావాలా, నాకు మోక్షం కావాలా, మోక్షం వచ్చేది ఆయన కాదయ్యా బాబు, ఆయన పూజలు చేస్తుంటే మోక్షం ఎక్కడ కలుగుతుంది? మీకు మోక్షం కావాలంటే దానికి ఎవరి దగ్గరికి పోవాలి? అది వినాయకుడి డిపార్ట్మెంట్ కాదు. ఇది మీరు లక్ష్మీ దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం కావాలంటే ఆమె ఏం చేస్తుంది? నాయన నేను డబ్బులు ఇస్తాను నీకు కావాలంటే, మోక్షం కావాలంటే నువ్వు కృష్ణ మంత్రం జపం చేయి, అంతే కదా. ఎవరి డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర మాకు నీళ్ళు రాటలు వేస్తారంటే వాడు ఏమంటాడు, పోయా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోయి అక్కడ పోయి చెప్పుకుంటే అనా కదా. మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పోయి నీళ్ళు లేదంటే వాడేం చేస్తాడు? మీరు పోవాల్సిందే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి పోవాలా, వాళ్ళు అవి చూసుకుంటారు. ఆ రకంగా హిందూ ధర్మంలో రకరకాల దేవతలు ఉంటే ఇది పెద్ద తలనొప్పి, ఎంతమంది దేవుళ్ళని పూజించాలా అట్లేంలే. మీరు విషయం తెలుసుకుంటే సులభమే. మీకు ఏం కావాలా? అన్నీ కావాలంటే కృష్ణుడి దగ్గరికి రండి. మీకు కేవలం చదువులు కావాలా? ఆయన కూడా కృష్ణుడి దగ్గరికి రావచ్చు. అంటే అన్నిట్లో చదువులు కూడా ఉన్నాయి కదా. మీకు అన్నీ కావాలంటే కృష్ణుడి దగ్గరికి రండి. మీకు చదువులు మాకు అన్నీ ఏందో తెలియస్తాయి, నాకు డబ్బులు కావాలా, నాకు చదువులు కావాలా. కానీ అన్నీ అన్నప్పుడు చదువులు కూడా కృష్ణుడి దగ్గరికి వస్తే వస్తాయి, డబ్బులు కూడా కృష్ణుడి దగ్గరికి వస్తే వస్తాయి, ఆనందం కూడా కృష్ణుడి దగ్గరికి వస్తే వస్తుంది, మీకు మోక్షం కూడా. కాబట్టి మీకు ఏం తెలియకపోతే కృష్ణుడి దగ్గరికి వచ్చి పడితే చాలు. మీరు కృష్ణుడి దగ్గరికి వచ్చి పడితే మీకు కాలంతో పాటు అన్నీ కూడా మీకు దొరుకుతాయి. లేదా మీకు చదువులు కావాలా, సరస్వతమ్మ దగ్గరికి వెళ్తున్నారు, ఈ చదువు కాదు డబ్బుల కోసం సరస్వతమ్మకి పోతుంటే ఈ చదువులు వచ్చినప్పుడు ఉద్యోగం లేకుండా, ఈ చదువులు వచ్చి MBA అయిపోయింది, ఉద్యోగం దొరకటం లేదు, దానికి సరస్వతి ఏం చేస్తుంది? చదువు కావాలన్నా చదువు ఇచ్చాను, ఆ తర్వాత ఏం చేసుకుంటావు? నీ బతికి నీ కర్మలు ఏందో చూసుకోదు, నీ తలరాతలు ఏందో నువ్వు చూసుకో. కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చినట్లయితే కృష్ణుడు ఆయన మన యొక్క నిజమైనటువంటి తండ్రి తల్లి. మీరు చదువుల కోసం ఆయన దగ్గరికి వచ్చినా మీకు తిండికి లోటు లేకుండా చూస్తాడు, మీకు తిండి చదువులు ఉన్నాయి, ఆనందం లేదు అది కూడా కలిగేట్టు చూస్తాడు. అన్నీ మెల్లిగా ఆయన యాడ్ చేస్తాడు. తల్లిదండ్రులు అన్ని విధాలుగా చూసుకుంటారు. ఆ బయట టీచర్ ఏం చేస్తాడు? మీరు చదువు చెప్పిపోతాడు,
ఆయనకి సంబంధం లే. మీ దరిద్రం ఏంది, మీ ఆరోగ్యం ఏంది, టీచర్కి ఎందుకు వచ్చింది అని. అంటే ఎవరు టీచర్గా పనిచేశారు మీరా? ఎవరు టీచర్ ఎవరు ఇక్కడ? ఎవరైనా టీచర్లు ఉన్నారా? ఏం టీచరే అంతే కదా. ఆయన నీ సబ్జెక్ట్ చెప్పుకుంటావు. అబ్బాయి ఆరోగ్యం లేకపోతే మీరేం చేయగలరు? అబ్బాయి ఇంట్లో దరిద్రం పడితే మీరేం చేయగలరు? టీచర్ అయ్యా నాకు ఇక్కడ జీతం ఇస్తున్నారు, నీకు ఎంబీఏ గురించి ఏదో సబ్జెక్ట్ చెప్పడానికి నా పని చేస్తాను. మిగతా విషయాల్లో ఆయన అవన్నీ ఎక్కడ చెప్పగలుగుతాడు? కాబట్టి జీవితంలో మనం ఎందుకయ్యా భగవద్గీత దగ్గరికి రావాలా, ఎందుకయ్యా మనం కృష్ణుడి దగ్గరికి రావాలా అంటే జీవితంలో ఒక సమస్య కాదు. ఇక్కడ ఆరోగ్య సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, మనకి వేరే తలనొప్పులు ఉన్నాయి. అంటే కోడలికి అత్తకి పట్టలేదు, ఆ పక్కింటి అడిగి మీకు పట్టలేదు, ఇంట్లో వేరే రకాలు, లేదా మనకి ఉద్యోగం దొరకటే రకరకాల సమస్యలు. కాబట్టి మనం మెల్లగా కృష్ణుడి దగ్గరికి వచ్చినట్లయితే ప్రభుపాద ఏం చేశాడు? ఆయన ఈ భగవద్గీతను పరిచయం చేసి, ఆయన కృష్ణ మంత్రాన్ని పరిచయం చేసి ప్రపంచంలో వాళ్ళందరూ కూడా సారాయి దుకాణాలు పెట్టి వాళ్ళు కూడా క్లబ్బులు నడుపుతూ విదేశాల్లో ప్రభుపాద వాళ్ళందరినీ మార్చి మీరు బతకడానికి ఈ సినిమాలు నడపడం, క్లబ్బులు నడపడం, మనం మాంసం అమ్ముకోవడం, గుడ్లు అమ్ముకోవడం, ఈ పనులు చేయక్కర్లేదు. సగాన్ని పక్కన పారేస్తే కృష్ణుని నమ్ముకొని కృష్ణ మంత్రం చేస్తుంటే వేరే దారి బయటకు వస్తుంది. వేరే దారి బయటకు వచ్చి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ దానికి ఒక ఆయన దుర్మార్గుడు, ఆయన ఒక కృష్ణ భక్తుని కలుసుకున్నాడు. ఆయన అన్నాడు, సార్ నాకు వచ్చిందే మాంసం దుకాణం నడపడం, ఇంక వేరే పనులేమి, నా ఫీల్డ్ అది అంటే అన్నాడు, నువ్వు ఒక తులసి మొక్క ముందు కూర్చుని నువ్వు భగవన్నావు ఈ మంత్రాన్ని అనుకుంటూ కూర్చోవా, నీకు అన్నీ గడిచిపోతాయి అన్నాడు. ఆయన చెప్పి ఆయన అనుభవంతో చెబుతున్నాడు కాబట్టి సరే చేస్తుందా అని చెప్పి ఆయన తులసి మొక్క ఎక్కడైనా దొరుకుతాయి. నేను వాకింగ్ పోతుంటే రోడ్డు పక్కన, కాలువల పక్కన అక్కడ ఇక్కడ తులసి మొక్కలు ఉంటాయి. చక్కగా దాని విలువ తెలిస్తే చక్కగా ఇంట్లో పెట్టుకుని రోజు నీళ్లు పోసి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసి ఈయనకి తెలిసిపోయింది. తులసి మొక్క తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకంటే గురువు గారు చెప్పారు. తులసి మొక్క తెచ్చిపెట్టుకున్నాడు. రోజు దండం పెట్టుకోవడం, దానికి నీళ్లు పోయడం, కూర్చొని దాని ముందు కూర్చొని అక్కడ కూర్చొని హరే కృష్ణ మంత్రం ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చూశారు, అరే వీడు జంతువుల్ని ఇంత ఘోరంగా చంపేవాడు, వదిలిపెట్టేసి ప్రశాంతంగా కూర్చొని హరే కృష్ణ హరే రామ అని తులసి మొక్క నీళ్ళు పోస్తాం. వాళ్ళందరికీ బుద్ధి పుట్టింది. వాడు పిలిచి, నువ్వు ఇప్పుడు మాంసం దుకాణం మూస్తావు కదా, నువ్వు నా దగ్గర పని చేస్తే నీకు 15,000 జీతం ఇస్తా రావయ్య అని చెప్పి దేవుడు బుద్ధి పుట్టించాడు. వాడు వచ్చి నా దగ్గర పని చేయవా, నీకు అయిపోయిందని. అంతకుముందు నేను మాంసం అమ్మితే కానీ నా బతుకు ఎట్లా గడుస్తుంది. ఆయన తులసి మొక్క పెట్టుకుని హరే కృష్ణ అంటుంటే వాడికి బుద్ధి పుట్టింది. మా దగ్గర డబ్బులు అట్లాగే వస్తుండే, ఇట బతుకుతుంటే జనాలకి ఇస్కానికి పోయి, అంటే నాగ జీవితం ఏం చేశారు మీరు, ఇస్కాన్ దగ్గర వచ్చి పల్లెటూళ్ళతో చాలా చక్కగా బతుకుతున్నారు, మన దగ్గర కొంత ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి, ఇద్దరం సంపాదిస్తున్నాం, ఇది ఇస్కాన్కి అంతే కదా. బలవంతంగా ఎవడు వీడు లోపల నుంచి బుద్ధి పుడితే ఇస్తారు అంతే కదా. అందులో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి, కృష్ణనామ సంకీర్తనానికి హరే కృష్ణ. అందరు ప్రసాదం తీసుకోండి.